నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. నిజం చెప్పాలంటే జీవితంలో మనమందరం ఏదో ఒక రకమైన భద్రతను వెతుకుతూ ఉంటాం కదా. కాని మనం నమ్మే ఆ భద్రత నిజమైనదా లేక కేవలం ఒక భ్రమ? ఈరోజు మనం దేవునితో గడిపే జీవితానికి మరియు తప్పుడు భద్రత అనే భ్రమలో బతికే జీవితానికి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన వ్యత్యాసాన్ని విశ్లేషించబోతున్నాం. మనం ఈరోజు చూడబోయే అంశాలు రివే. భక్తిహీనత అంటే అసలు అర్థమేమిటి అనే దగ్గర మొదలుపెట్టి ప్రాచీన కాలపు ఉదాహరణలను పరిశీలించి చివరగా మన రోజువారీ జీవితానికి పనికొచ్చే ఆచరణాత్మక పాఠాలను ఎలా నేర్చుకోవాలో ఇక్కడ చూద్దాం. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. మొదటి భాగం, భక్తిహీనత అంటే ఏమిటి? అసలు వేద గ్రంథాల ప్రకారం దేన్ని భక్తిహీనత అంటారో స్పష్టంగా తెలుసుకోవడంతో మనం ప్రారంభించాలి. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేసినవాళ్లు, అసలు పట్టించుకోనివాళ్లు ఎందుకు జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా వర్ధిల్లుతున్నట్లు కనిపిస్తారు? ఈ ప్రశ్న మనకు చాలా సాధారణంగా వస్తూ ఉంటుంది కదా. ఇది మన ముందస్తు అభిప్రాయాలను సవాలు చేసే ఒక బలమైన పాయింట్. మూల గ్రంథాల ప్రకారం భక్తిహీనత అంటే ఏమిటో చూద్దాం. రోజువారీ జీవితంలో దేవుని గురించిగాని ఆయన ఇష్టం గురించిగాని కనీస ఆలోచన లేకుండా బతకటం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక వ్యక్తి సమాజం దృష్టిలో చాలా మంచివాడు కావచ్చు, నైతిక విలువలు ఉన్నవాడు కావచ్చు, కాని దేవుని దృష్టిలో పూర్తిగా భక్తిహీనుడు కావచ్చు. దేవుని స్పృహ లేకుండా జీవించడమే అసలైన భక్తిహీనత. ప్రముఖ వేదాంతి మార్టిన్ లాయిడ్ జోన్స్ చెప్పిన ఒక అద్భుతమైన వివరణను ఇక్కడ గమనించాలి. ఆయన భక్తిహీనతను, అనీతిని చాలా స్పష్టంగా వేరుచేశారు. భక్తిహీనత అనేది దేవునితో మనకున్న విచ్ఛిన్నమైన సంబంధమైతే, దానివల్ల మనుషుల పట్ల మనం చేసే చెడ్డ పనులు అనీతి అనమాట. అంటే చెట్టు వేరుపాడైపోవడం భక్తిహీనతైతే, ఆ చెట్టుకు వచ్చే కుళ్ళిన పండ్లు అనీతి. ఎంత చక్కటి ఉదాహరణో కదా. రెండవ భాగం, నాబాలు జీవితం. ఇంతకు ముందు చెప్పుకున్న నిర్వచనం నిజ జీవితంలో ఎలా ఉంటుందో మొదటి సమూయేలు గ్రంథం నుండి ఇక్కడ చూద్దాం. అసలు భక్తిహీనుడైన నాబాలు ఉదాహరణ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చో అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ మాటలు వినండి. అతడు రాజులు విందు చేసినట్లు తన ఇంట విందుచేసి త్రాగుచూ బహు సంతోషించుచూ మత్తుగానుండెను. నాబాలు వ్యవహారమంతా తన స్వంత సుఖం చుట్టే తిరిగింది. దేవుని సార్వభౌమాధికారం గురించి కనీస పట్టింపులేదు. దేవుని భయం లేని జీవితం పైకి ఎంత అట్టహాసంగా కనిపించినా లోపల ఎంత అంధకారంగా ఉంటుందో నాబాలు ఉదాహరణ మనకు స్పష్టంగా చెప్తుంది. మూడవ భాగం, అబిగయిలు వివేకం. నాబాలు కథలో కేవలం అహంకారం మాత్రమే కాదు, దానికి పూర్తి భిన్నమైన ఒక అద్భుతమైన పాత్ర కూడా ఉంది. అదే అతని భార్య అబిగయిలు. అబిగయిలు వివేకం నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టికను ఒక్కసారి గమనించండి. ఒకవైపు నాబాలు అహంకారం, స్వార్థం, వాస్తవాన్ని మర్చిపోయి మత్తులో మునిగిపోవడం. మరోవైపు అబిగయిలు చూపించిన ఓపిక, వినయం. సంక్షోభం ముంచుకొస్తున్నప్పుడు ఆమె ఏమాత్రం తొందరపడలేదు. నాబాలు మత్తు వదిలి వాస్తవం గ్రహించే స్థితికి వచ్చేవరకు మౌనంగా వేచిచూసింది. సరైన సమయంలో మాత్రమే మాట్లాడింది. కష్టకాలంలో సంయమనం, దైవిక జ్ఞానం ఎలా ప్రదర్శించాలో అబిగయిలు ద్వారా మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నాల్గవ భాగం, గొలియాతు మరియు తప్పుడు భద్రత. ఈ భద్రత అనే భమను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మనం బైబిల్లోని మరొక ప్రసిద్ధ ఘట్టం దగ్గరకు వెళదాం. నాబాలుకు, గొలియాతుకు మధ్య ఉన్న పోలికలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ రాసి ఉన్నది చూడండి. నిజమైన దుర్బలత్వం అంటే నిజమైన బలహీనత తరచుగా భారీ భౌతిక కవచం మరియు తీవ్రమైన ఆధ్యాత్మిక అహంకారం వెనుక దాగి ఉంటుంది. గొల్యాతును చూస్తే ఇదే అర్థమవుతుంది. తన భారీ ఎత్తు, కంచు కవచం చూసుకుని పూర్తిగా దానిపైనే ఆధారపడ్డాడు. దైవిక అధికారాన్ని ఎగతాళి చేశాడు. భక్తిహీనుల తప్పుడు భద్రతకు ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్ల నిజమైన బలహీనత వాళ్లకే కనిపించదు. ఆ అహంకారం ఎలా ఉంటుందో ఈ 4 పాయింట్స్ వివరిస్తాయి. దేవుని శక్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, భౌతిక బలం మీద అతిగా ఆధారపడటం, ఒక చిన్న ఒడిసల రాయిలో ఉన్న ప్రమాదాన్ని అసలు పసిగట్టలేకపోవడం, మరియు విపరీతమైన గర్వం. ఇవి ఒక మనిషి పతనానికి ఎలా దారితీస్తాయో, కళ్ల ముందున్న ప్రమాదాన్ని ఎలా కనబడనివ్వకుండా చేస్తాయో ఈ లక్షణాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. 5వ భాగం,
భక్తిహీనుల తాత్కాలిక శ్రేయస్సు. ఇక్కడే మనకు అసలైన సందేహం వస్తుంది. ఇంత అహంకారమున్నవాళ్లు కూడా కొన్నిసార్లు ఎలాంటి శిక్ష లేకుండా ఎందుకు బతికేస్తున్నట్లు కనిపిస్తారు? దానికి కారణమేమిటి? దానికి సమాధానం కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో దొరుకుతుంది. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడా దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. ఈ వాక్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా! సృష్టికర్త పట్ల భయం లేకుండా బతికే జీవితం ఎంత త్వరగా కనుమరుగైపోతుందో ఈ వాక్యాలు చాలా శక్తివంతంగా మనకు తెలియజేస్తున్నాయి. ఈ పోలికను చూడండి. ఎడమవైపున అంతా భ్రమ, పెద్ద పెద్ద విందులు, భారీ కవచాలు, ఏపుగా పెరిగిన చెట్టులా వర్ధిల్లడం. ఇది కేవలం పైకి కనిపించే మొసుగు మాత్రమే. కాని కుడివైపున ఉన్న వాస్తవం చూడండి. ఆకస్మిక మరణం, తలకు తగిలిన చిన్న రాయి గడ్డిలా వాడిపోవడం. అజేయంగా కనిపించే ఆ ముసుగు దేవుని వాస్తవికత ముందు సెకండ్ల వ్యవధిలో ఎలా బద్దలైపోతుందో ఈ కథనాలు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. చివరిగా 6వ భాగం, నిజమైన దైవభక్తికి నమూనాలు. సరే, నాబాలు, గొల్యాతులాంటి ఉదాహరణలు చూశాం కదా, మరి ఆ తప్పులు మనం చెయ్యకుండా దేవుని పట్ల సరైన వైఖరిని ఎలా పెంచుకోవాలి? దానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఈ గ్రంథాలు మనకందిస్తున్నాయి. ఈ 5 విషయాలు గమనించండి. దేవుని చిత్తం వెదకకుండా ప్రణాళికలు వేయడం, కేవలం స్వార్థంతో ప్రార్థనలు చేయడం, దేవునిని అసలు దృష్టిలో ఉంచుకోకుండా పనులు చేయడం, రోజువారీ జీవితంలో ఆయనను విస్మరించడం, అసలు ప్రార్థన చెయ్యాలనే కోరికే లేకపోవడం. ప్రాచీన వేదాంతం మన మోడర్న్ లైఫ్కు ఎంతలా అప్లై అవుతుందో ఈ పాయింట్స్ నిరూపిస్తున్నాయి. భక్తిహీనత అనేది ఎవరో రాక్షసుల్లాంటి వాళ్లకే పరిమితం కాదు. మన దైనందిన జీవితంలోకి ఎంత సైలెంట్గా, సులభంగా చొరబడుతుందో ఇవి మనకు స్పష్టం చేస్తున్నాయి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన రోజువారీ ప్రణాళికలు దేవుని ఆలోచనతో జరుగుతున్నాయా, లేదా దేవుని ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయా? ఈ ఒక్క ప్రశ్న మన జీవితం నిజంగా దేవుని స్పృహతో నడుస్తుందా లేదా అని లోతుగా పరిశీలించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. మనమీరోజు నేర్చుకున్న విషయాలు మన జీవితాలను మరింత మెరుగుపరుచుకునేలా చేస్తాయని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.